కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఓం నమో నారాయణాయ. మార్గశీర్ష మాసంలో మహావిష్ణువుకు అలంకార ద్రవ్యాలు ఎప్పుడు సమర్పించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. చందనం, కస్తూరి, పసుపు, జవ్వాది, పరిమళ భరితమైనటువంటి పుష్పమాలలు, నవరత్న ఖచిత స్వర్ణ ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో మెరిసేటువంటి ఆ విష్ణువు అలంకార ప్రియుడుగా మనకు కనిపిస్తాడు. ఏది ఏమైనప్పటికీ సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, గణపతి చతురావృత తర్పణ ప్రియుడు అని. అయితే ఇక్కడ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మనం అలంకార ప్రియతత్వంలో విరాజిల్లేటువంటి స్వామివారికి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క చందనం, కస్తూరి ఇవన్నీ కూడా సమర్పించుకోవాలన్నమాట. సుగంధభరితమైనటువంటి పూలమాల, ఆభరణాలు, ఈ వస్త్రాలు స్వామికి కనుక సమర్పించినట్లయితే అలంకార ద్రవ్యాలతో పాటు స్వామికి నివేదించడానికి పాలతో చేసినటువంటి మధుర పదార్థాలు కూడా సమర్పించాలి. ఇలా గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా మనం కోరిన కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి. ఏ పూజ చేసినా, ఎటువంటి విధి విధానం ఆచరించినా మన జీవన గమ్యం హాయిగా సాఫీగా సాగిపోవటానికి, దుఃఖాలు లేని జీవితాన్ని మనం కొనసాగించడానికే నిర్దేశించబడ్డాయి. అందుకే విష్ణుదేవుని అలంకార ప్రేత్వతత్వరీత్యా ఈ విధంగా కనుక మనం సమర్పించినట్లయితే మన జీవనం సుఖప్రదమైనటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావాలతో సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కొద్దిగా చిన్న విషయం తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు. మీరు ఇంట్లో విష్ణుదేవుని యొక్క ప్రతిమను పూజా మందిరంలో ఉంచినప్పుడు వాస్తురీత్యా మీ బొటనవేలు సైజే ఉంచాలి. అలాగే లక్ష్మీదేవిని కూడా బొటనవేలు సైజే ఉంచుకోవాలి. ఒకవైపు విష్ణువుని, మరొక వైపు లక్ష్మీదేవిని, ఈ ఇరువురిని కూడాను ఒక ప్లేట్లో ఉంచి, వెండి ప్లేట్లో నిత్యం గనక శ్రీ సూక్తం గనక చదువుతూ లక్ష్మీదేవిని ఆరాధన చేసి, విష్ణు సహస్రనామం చదువుతూ విష్ణుదేవిని పూజ చేసి, తులసి మాలికను విష్ణుమూర్తికి, పద్మ మాలికను లక్ష్మీదేవికి సమర్పిస్తే మన జీవితం సుఖప్రదమై వెలుగొందుతుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జన సుఖినో భవంతు.